బద్దంగా అసెంబ్లీలో మరి మేము తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మెడలు వంచే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. ఎందుకంటే ఈరోజు ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెనకేసుకొస్తున్నాడో రిషితేశ్వరి విషయంలో చింతమనేని ప్రభాకర్ గారిని చూసాము, అలాగే రిషితేశ్వరి విషయంలో బాబురావు ప్రిన్సిపాల్ గారిని చూసాము, అలాగే వనజాక్షి విషయంలో చింతమనేని ప్రభాకర్ గారిని ఎలా వెనకేసుకొచ్చారో మనం చూసాము. అలాగే మరి పట్టుసీమలో కోట్లు దోచుకుంటున్న దేవినేని ఉమాని ఏ విధంగా వెనక్కి వేసుకొచ్చినారో చూస్తున్నాం. అలాగే రాజధానిలో నారాయణ భూసేకరణ చట్టం కింద మొన్న కూడా భూములు లాక్కోవాలంటే మరి పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కూడా ధర్నా చేస్తే వెనక్కి తీసుకునే పరిస్థితి. సో ఈరోజు నారాయణ కాలేజీలో జరుగుతున్న ఆత్మహత్యల వెనుక నారాయణ ఏ విధంగా మరి విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నారో అలాంటి వాళ్ళని వెనక్కి వేసుకొస్తున్న చంద్రబాబు నాయుడు ఆయన కూడా ఒక దొంగే ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి దొంగల్ని వెనకేసుకొస్తున్నాడు. వీళ్ళందరికీ కూడా అసెంబ్లీలో బుద్ధి చెప్పే విధంగా మరి మా ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడబోతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రత్యేక హోదా. ఇది ప్రాణవాయువు లాంటిది. ఒక మనిషికి మరి ఆక్సిజన్ లేకపోతే ఎలా చనిపోతాడో ప్రత్యేక హోదా లేకపోతే ఈ రాష్ట్రం కూడా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేక హోదా కోసం మేము ఢిల్లీ వరకు పోరాడిన వాళ్ళం. అసెంబ్లీలో కూడా తీర్మానం చేసేంత వరకు వదిలిపెట్టే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ చట్టంలో పెట్టలేదని చెప్పి తప్పించుకోవాలనుకుంటున్న బీజేపీకి మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోజు మీరే ఓటేశారు. ఎవరెవరు బీజేపీ ఓటేసింది రాష్ట్ర విభజనకి, అలాగే కాంగ్రెస్ ఓటేసింది, తెలుగుదేశం పార్టీ ఓటేసింది. ఈరోజు విభజించిన మీరు మరి అట్టడుగున ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాల్సిన వాళ్ళు కూడా మీరే. విభజన చట్టంలో లేకపోతే మరి బీజేపీ దాన్ని సవరించేదానికి అధికారం ఉంది ఈరోజు పాలకులు వాళ్ళు. కాబట్టి పెద్ద మనసుతో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి అభివృద్ధి వైపుకు నడిపించే విధంగా తీసుకువెళ్ళమని మోడీ గారిని చేతులెత్తి నమస్కరిస్తున్నాం. గతంలో ఇది మేము ఆరోపించే ఆరోపణలు కాదండి, గతంలోనే మీరు చేశారు. అధికార పక్షం వచ్చి సమాధానాలు చెప్పాలి, ప్రతిపక్షం వచ్చి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించాలి. కానీ ఈరోజు ప్రతిపక్షానికి ప్రశ్నించే అవకాశం లేకుండా ఎవరు లేసినా కూడా వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేసి ఏ విధంగా అసెంబ్లీ తలదించుకునే విధంగా నీచంగా మాట్లాడిందో గతంలో బోండా ఉమా గారిని కానీ, పీతల సుజాత గారిని కానీ, బుచ్చయ్య చౌదరి గారిని కానీ, ఉమా గారిని కానీ, అలాగే ధూళిపాల నరేంద్రన్ మనం చూసాం, అచ్చెన్నాయుడు గారు కానీ. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు తప్పు చేయలేదు. ఈ 15 నెలల్లో బ్రహ్మాండంగా పరిపాలించాము, ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టారు అనుకుంటే మేము అడిగే ప్రశ్నలకి ప్రశాంతంగా సమాధానం చెప్పండి. అలా కాకుండా మీరు ఎదురు దాడి చేసి పర్సనల్గా తిట్టి ఈరోజు స్పీకర్ ఉన్నారు కాబట్టి సభను వాయిదా వేయించుకొని సమస్యల నుంచి తప్పించుకోవాలంటే ప్రజల దృష్టిలో మీరే తప్పు చేసిన వాళ్ళు అవుతారు, నేరస్తులు అవుతారని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను.